హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి ఓలవలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. స్వీట్ కార్న్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా, సో దీంతో సూప్ చేసి ఇస్తే కూడా చాలా ఇష్టంగా తాగుతారు. అదే కాకుండా డాక్టర్స్ కూడా చాలా వరకు పిల్లలకి సూప్స్ అవి పట్టమని చెప్తారు కదా, ముఖ్యంగా స్వీట్ కార్న్తో. ఎందుకంటే స్వీట్ కార్న్లో కెరటిన్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో పిల్లలు కూడా చాలా మంచిది. మరి ఎలా చేయాలో చూసే ముందుకు ఒక్కసారి లైక్ చేసేయండి. సో మనం ఇప్పుడు సూప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసులు వేసుకున్నాను కదండి. సుమారుగా 1/2 లీటర్ వరకు వాటర్ ఉంటాయన్నమాట. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని మరిగించుకోవాలి. ఇవి మరిగేలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక 1/2 కప్ వరకు స్వీట్ కార్న్ పీసెస్ వేసుకుని వీలైతే కొద్దిగా వాటర్ వేసి చూపిస్తున్న విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని మరుగుతున్న వాటర్లోకి పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్పు క్యారెట్ పీసెస్ వేసుకుంటున్నానండి. పిల్లలు కూడా బాగా తింటారు కదా. అలాగే స్వీట్ కార్న్ పీసెస్ కూడా ఒక 1/2 కప్పు వేసుకున్నాను. మనకి సూప్ తాగేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే బాగుంటాయి అనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఒకవేళ పిల్లలకి ఇస్తున్నాం అనుకుంటే కనుక మీరు పచ్చిమిర్చి స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇంకా మీరు కావాలనుకుంటే కనుక ఇందులో బీన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మరుగుతూ ఉంటుంది కదండి. అప్పుడు పక్కన నురగలాగా వస్తుంది. ఆ నురగ అంతా కూడా తీసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక 1 టీ స్పూన్ మిరియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 2 టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ తీసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనకి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మరిగిన తర్వాత పీసెస్ అన్నీ కూడా కొంచెం ఉడికిపోతాయి అండ్ సూప్ కూడా కొంచెం చిక్కబడుతుంది. ఆ టైంలోనే మనం కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకుండా ముందుగా ఒక 2-3 స్పూన్లు వేసుకుని మొత్తం అంతా కూడా అది కలుపుకోవాలి ఉండలేకుండా. అది కలిసిన తర్వాత మిగతా కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల కొంచెం థిక్నెస్ అయితే ఉంటుంది, సూప్కి చాలా బాగుంటుంది. మరీ ఎక్కువగా వేయకూడదు అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుని తాగితే కనుక చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆకలి లేని పిల్లలకి ఆకలి పుడుతుంది. అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా వేడిగా తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుందండి. మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసేసి ఇంట్లో వాళ్ళకైతే టేస్ట్ చూపించండి. మరి వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.